బ్యాక్ టు అవర్ ఛానల్ అరవింద్ తిరగదిలా. సో చాలా డేస్ తర్వాత అయితే మళ్ళీ ఒక మోటార్ ఇంకోటి అయితే మేము ముందుకైతే వచ్చేసిన. సో ఈ రైడ్ వచ్చేసి హైదరాబాద్ నుంచి ముంబైకి అయితే ట్రావెల్ చేస్తున్నాం. అండ్ డిఫరెంట్ లొకేషన్స్ లో అయితే మేము ట్రావెల్ చేస్తున్నాం. అండ్ ఫస్ట్ టైం మనం అలాంటి రోడ్స్ అయితే ట్రావెల్ చేస్తున్నాం. కొత్త రోడ్స్ అయితే పడినని చాలా టాక్ ఇది. సో మనం కూడా చూద్దాం ఎలా ఎక్స్పీరియన్స్ అవుతుందో మనకు. సో మనతో పాటు సాయి అయితే ట్రావెల్ చేస్తున్నాడు. సో మీరు ఏమాత్రం లేట్ చేయకుండా మన ఛానల్ కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. సో గైస్ పెట్రోల్ బంక్ అయితే వచ్చేసినాము. ఫుల్ ట్యాంక్ అయితే కొట్టించేస్తున్నాం. చూద్దాం ఫుల్ ట్యాంక్ ఎంత పడుతుంది యాక్చువల్గా. ఇప్పుడు చూడండి మీకు ఫుక్కులు రుక్కుతుంది ఇదైతే యాక్చువల్గా. సో ఇది వచ్చేసి మనకు కెమెరా అయితే ఇట్లా డిస్టెన్స్ చూపిస్తా. ఇది వచ్చేసి యాప్రాల్ బాలాజీ నగర్ దాటినాక యాప్రాల్ ఇండియన్ ఆయిల్ అయితే నేను ఫుల్ ట్యాంక్ అయితే చేపిస్తున్నాను. సో మనం పైదాకా అయితే కొట్టిస్తలేము, ఎందుకంటే మనకు ఓవర్ఫ్లో అయిపోతుంది రన్నింగ్ లో. 1500 అయితే మనకు అప్రాక్స్ గా పడేటట్టు ఉంది. చూద్దాం ఎంత పడుతుందో. సో 1600 అయితే పడింది మనకు యాక్చువల్ గా. 15 నాకు కనిపిస్తుంది కదా మీకు, అంత అనమాట. మనకి అరౌండ్ 1600 అయితే ఫుల్ ట్యాంక్ అయిపోయింది, ఎందుకంటే ఆల్మోస్ట్ కొద్దిగా పెట్రోల్ అయితే ఉందన్నమాట దాంట్లో. సో అందుకోసం మనకు 1600 పట్టింది, లేకపోతే 18 దాకా వెళ్తుండే మనకు ట్యాంక్ మొత్తము. సో మనకు ఆల్మోస్ట్ ఫుల్ ట్యాంక్ మీకు ఫ్యూయల్ ఇండికేటర్ చూపిస్తాను. ఫుల్ ట్యాంక్ అయిపోయింది. సో ఈ ఫుల్ ట్యాంక్ తోటి ఎంత దూరం పోతారో చూడాలి యాక్చువల్గా. ముంబై. సో మనోడు ముంబై అయితే వెళ్తా అంటున్నాడు ఫుల్ ట్యాంక్ తోటి. చూద్దాం. ఓకే, సో మనకైతే ఇది యాప్రాల్ రోడ్. మీకు ఆల్మోస్ట్ నా ప్రీవియస్ వ్లాగ్స్ లో చూసుంటే ఈ రోడ్ మీకు ఐడియానే ఉంటుండదు. సో మళ్ళీ యాప్రాల్ నుండి స్కిప్ చేసి డైరెక్ట్ గా మనకు మిలిటరీ ఏరియా లోపలికి అయితే వచ్చేసినాము. సో మనకు తెలిసిందే కదా, లోపల అయితే కెమెరా ఎలా లేదు ఆల్మోస్ట్, ఎందుకంటే ప్రీవియస్ వ్లాగ్ లోనే మనం తీయలేనట్టుగా తీసేసాను. మిలిటరీ ఏరియా నుంచి అయితే స్కిప్ చేసి డైరెక్ట్ గా మనం సుచిత్ర రోడ్ కి అయితే వచ్చేసినాం. ఇది వచ్చేసి సిద్దిపేట NH. మనం ఇక్కడ నుంచి రైట్ సైడ్ డైవర్షన్ తీసుకోవాలి. సో మళ్ళీ మనము సుచిత్ర రూట్ కి అయితే వెళ్తున్నాం. ఇది వచ్చేసి మచ్చబొల్లారం రూట్, నియర్ బై సుచిత్ర సర్కిల్ కి అయితే వెళ్ళిపోతుంది. యాక్చువల్ గా మన ఇంటి దగ్గర నుంచి చాలా షార్ట్ కట్ అనమాట. యాక్చువల్ గా నేను బాసర వెళ్లే రూట్ వచ్చేసి దీని పక్క రూట్. యాక్చువల్ గా నేను ప్రీవియస్ బ్లాగ్స్ లో బాసర వెళ్లే టైంలో మనకు మీకు రైల్వే గేట్ పడింది. మీకు ఒకవేళ చూడకపోయింటే బాసర బ్లాగ్స్ లో చూడండి, అది రైల్వే గేట్ రోడ్, దీని పక్క రోడ్. ఇదేమో వచ్చేసి ఇది లెఫ్ట్ సైడ్ రోడ్, అది వచ్చేసి రైట్ సైడ్ రోడ్ అనమాట. మాక్సిమం ట్రాఫిక్ అయితే చాలా తక్కువ ఉందన్నమాట ఇక్కడ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో. యాక్చువల్గా సిగ్నల్ దగ్గరికి వెళ్తే ఏ విధంగా ట్రాఫిక్ ఉండేది అయితే మనం చూద్దాం ఒకసారి. సో గైస్ మొత్తానికి అయితే సుచిత్ర సర్కిల్ నుంచి అయితే మనం డైరెక్ట్ గా కుక్కట్పల్లికి షార్ట్ కట్లు అయితే వెళ్తున్నాం మనము, ఎందుకంటే ఇప్పుడు మెయిన్ రోడ్ మీద చాలా అంటే చాలా ట్రాఫిక్ అయితే ఉంది. సో ఇది వచ్చేసి మనకు నియర్ బై షాపూర్, తర్వాత ఆల్విన్ కాలనీ, అది జేదిరిగుట్ట. సో డైరెక్ట్ గా మియాపూర్కి అయితే వెళ్ళిపోతుంది అనమాట ఈ రూట్. సో ఇది వచ్చేసి చాలా అంటే చాలా షార్ట్ కట్ మన ఏరియా నుంచి. యాక్చువల్గా అయితే ఇప్పుడే ATM దగ్గర అయితే ఆగినాం, మనము అమౌంట్ తీసుకుందాం అని చెప్పేసి మనం ముంబై హైవే మీదకి అయితే వచ్చేసినాం. ఈ రూట్ వచ్చేసి లింగంపల్లి దాటేసి ఒక 5 కిలోమీటర్స్ అయితే వచ్చేసిన. యాక్చువల్గా బాబోయ్ మామూలుగా అంటే మామూలు ట్రాఫిక్ కాదు, మామూలుగా. అందుకే ఇంకా నేను ఆ రోడ్లో అయితే మోటార్ బ్లాగింగ్ అయితే తీయలేను. ఆ ట్రాఫిక్ కన్నా కొద్దిగా ఈ రోడ్ మీద వస్తే బాగుంటుంది అని చెప్పేసి అయితే ఈ రోడ్ మీదకి అయితే వచ్చేసిన. గాయస్ మనం అయితే పటాన్ చెరువుకి అయితే చాలా దగ్గరలో ఉన్నాము. అరౌండ్ నేను నుంచి ఒక 6-7 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది పటాన్ చెరువు. ఇంకా అవతల నుంచి ఒక 25 కిలోమీటర్స్ వచ్చేసి సంగారెడ్డి అనమాట. సో సంగారెడ్డి నుంచి మనము మళ్ళీ జహీరాబాద్ ఎంటర్ అవుతాం. జహీరాబాద్ తర్వాత మనం ఆటోమేటిక్గా సోలాపూర్ రోడ్ అంటే మహారాష్ట్రకి అయితే ఎంటర్ అయిపోతాం. సో ఇది ఇంతసేపు మనం ట్రాఫిక్ లో తప్పించుకొని వచ్చి ఇంత మంచి ఫ్రీ రోడ్ లో అయితే మనం ట్రావెల్ చేస్తున్నాం. మామూలుగా లేదు, చాలా అంటే చాలా పీస్ఫుల్ ఉంది. ఇప్పుడు 0% పీస్ఫుల్ అని ప్రూవ్ అవుతుంది, ఎందుకంటే బాబోయ్ ఆ ట్రాఫిక్ మామూలుగా లేదు. పోండి, మేము అనవసరంగా ఔటర్ రింగ్ రోడ్ స్కిప్ చేసి సిటీ లోపలికి వచ్చాము. యాక్చువల్గా సిటీ ఔటర్ రింగ్ రోడ్కి వెళ్ళిపోయింటే ఈ పాటికి మేము సంగారెడ్డి కూడా దాటేసేవాళ్ళం. మేము మేబీ 1.5 hours పట్టింది సిటీ నుంచి బయటికి రావడానికి. అరౌండ్ ఎంత మేము 36 కిలోమీటర్స్ మాత్రమే రైడ్ చేస్తాం. ఇంకా ఇంటి దగ్గర నుంచి ఇప్పటికీ 36 కిలోమీటర్స్ మాకు 1.5 hours పట్టిందంటే అర్థం చేసుకోండి ఎంత ట్రాఫిక్ ఉందో. నాట్ వర్కింగ్ టోల్ గేట్ ఇది, మీకు అనిపిస్తుందో లేదు. రైట్, ఈ టోల్ గేట్ వర్క్ చేయదు. చాలా డేస్ నుంచి టోల్ గేట్ ఇలానే ఉండిపోయింది అనమాట. సో మనకి ఈ రోడ్లో ఇంకెన్ని టోల్ గేట్స్ ఉంటాయో, ఎన్ని టోల్ గేట్స్ మనం దాటాలో చూద్దాం. ఇంకైతే పటాన్ చెరువు దగ్గర కూడా వచ్చేసినాం. మనకి రైట్ సైడ్ మొత్తం పటాన్ చెరువు అనమాట. ఇక్కడ మీకు సర్కిల్ లో చూపిస్తాను. మీకు వచ్చేసి పటాన్ చెరువు బస్ స్టాప్ అనమాట. అండ్ ఇక్కడ నుంచి మనము లోపలికి వెళ్తే డైరెక్ట్ గా పటాన్ చెరువు లోపలికి అయితే వెళ్ళిపోతాం. సో మీకు కనిపిస్తుంది కదా బస్సెస్ కూడా. మొత్తానికి లింగంపల్లి దాటి పటాన్ చెరువుకి వచ్చేసినాం. ఎంత అండి 5 to 10 minutes
జర్నీ పటాన్చేరుకి. ఇక్కడ నుంచి సంగారెడ్డికి అరౌండ్ 20 అనుకుంటే, ఇంకా 20 to 25 కిలోమీటర్స్ ఉంటుంది. ఒక్కసారి మీరే చూడండి, పటాన్చేరు దాటినాక రోడ్డు మాత్రం ఎంత ఖాళీగా ఉన్నాయో. అదే మియాపూర్ రోడ్లో మాత్రం ట్రాఫిక్ పోండి. ఇక్కడ నుంచి సంగారెడ్డి దాకా ఎలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే. మీరు కూడా కోరుకోండి. ఇది కింద ఒక లైక్ అయితే చేసేసండి. సో గైస్, మొత్తానికి అయితే నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ ని కూడా మనం దాటేస్తున్నాం. లెఫ్ట్ సైడ్ వచ్చేసి గచ్చిబౌలి ఎయిర్పోర్ట్, విజయవాడ కూడా వెళ్ళొచ్చు మనం. మీకు అనిపిస్తుంది కదా, ఇదే పైన ఔటర్ రింగ్ రోడ్ అనమాట. పటాన్చేరు దాటినాక ఒక 2 కిలోమీటర్స్కి ఔటర్ రింగ్ రోడ్ వచ్చేస్తుంది. మీకు అక్కడ కూడా కనిపిస్తుంది కదా. సో ఇవన్నీ మన సర్వీస్ రోడ్. ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్ ఔటర్ రింగ్ రోడ్ ఎక్కొచ్చు. ఇంకా అవతల సైడ్ ఏమో సర్వీస్ రోడ్ అనమాట. మనం ఒకవేళ మన ఇంటి దగ్గర ఔటర్ రింగ్ రోడ్ చాలా దగ్గర కదా, ఒకవేళ అట్లా వస్తే మనం దీనిపై నుంచి వచ్చేసి మళ్ళీ సర్వీస్ రోడ్ కిందకి వచ్చి మళ్ళీ ఇదే రోడ్కి కనెక్ట్ కావాల్సి వస్తుంది. సో మనం యాక్చువల్గా తిప్పి కొడితే 50 కిలోమీటర్స్ వచ్చాం మేము ఇప్పటికీ. ఇంకా మనకు 500 కిలోమీటర్స్ ఉంది ఏది మహారాష్ట్ర పూణే ఎంటర్ కావడానికి. సో ఆల్మోస్ట్ మనకు టైం కూడా చాలా ఫాస్ట్గా పరిగెడుతుంది. సో ఈ రోజు దాటే లోపల మనం మహారాష్ట్రలో అడుగు పెట్టాలనుకుని అయితే మేము ఒక చిన్న టార్గెట్ అయితే పెట్టుకున్నాం. జోగిపేట్కి అయితే ఇట్లా లెఫ్ట్ డైరెక్షన్ తీసుకోవాలి, ముంబైకి అయితే ఇట్లా. ఇక్కడ నుంచి వచ్చేసి 640 కిలోమీటర్స్ అయితే ముంబై ఉందన్నమాట. ముందు వచ్చేసి ఒక 2 కిలోమీటర్స్లో సంగారెడ్డి. ఆల్మోస్ట్ మనం సంగారెడ్డి కూడా రీచ్ అయిపోయాం. సో మనకు సోలాపూర్ దాకా స్ట్రేట్ ఇదే రోడ్ అనమాట. మనకు ఎక్కడ డైవర్షన్ అనేది ఏది లేదు. సో సంగారెడ్డి తర్వాత మనకు డైరెక్ట్గా వచ్చేది తెలిసిందేగా జైరాబాద్. మనం ఆల్రెడీ రోడ్లో ట్రావెల్ చేస్తాము. సంగారెడ్డి లోపల కూడా వచ్చేసినాం. ఇక రైట్ సైడ్ మొత్తం సంగారెడ్డి అనమాట. ఇక అటు ఇటు సంగారెడ్డికి రావడానికి మాకు ఒక 25 మినిట్స్ పట్టింది అంతే. సంగారెడ్డిని కూడా మనం విడిచిపెట్టే టైం వచ్చేసింది పోండి. నాకు తెలిసి ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, ఈ ఏరియా మొత్తం సంగారెడ్డి కిందికి వస్తుంది అనమాట. ఇక్కడ ఒక ఫ్లైఓవర్ ఉంటుంది. మీకు సంగారెడ్డికి వెళ్ళే లోపలికి వెళ్ళాలనుకుంటే రైట్ తీసుకోవాలి. ఇక్కడ మీకు అనిపిస్తుందో ఇదంతా సంగారెడ్డి సర్కిల్ అనమాట, స్ట్రైట్. సో గైస్, లెఫ్ట్ తీసుకుంటే మనకు సదాశివరావుపేట వెళ్ళిపోవచ్చు. అక్కడ నుంచి మనం డైరెక్ట్గా వికారాబాద్ కూడా చాలా దగ్గర అనమాట ఇక్కడ నుంచి. సో మనం స్ట్రైట్గా వెళ్ళాలి. ఇది జైరాబాద్ రూట్ అనమాట ఇది. సో గాయస్, మొత్తానికి అయితే మనం ఫస్ట్ టోల్ గేట్ అయితే క్రాస్ చేస్తున్నాం. సో జైరాబాద్ దగ్గరలోకి అయితే మనం వచ్చేసినాం. అరౌండ్ ఇంకొక 15 కిలోమీటర్స్ అయితే ఉందన్నమాట మనకి జైరాబాద్. అదే కార్స్ అయితే మీరు చూడండి, కానీ ఖాళీగానే ఉంది టోల్ గేట్ మొత్తం. ఇది వచ్చేసి డెక్కన్ టోల్ ఎల్టీడీ. ఓకే, ఇంత చిన్నగా ఇచ్చారు చూడండి. దీంట్లో ఆటో కూడా పడుతుందంట మరి. మొత్తం ఫాస్టాగే, మనం సేఫ్. సో గాయ్స్, ఫస్ట్ 100 కిలోమీటర్స్ రైడ్ అయితే కంప్లీట్ చేసేసినాం. ఆల్మోస్ట్ జైరాబాద్ దగ్గరలో కూడా అయితే వచ్చేసినాం మనము. సో మనకు ఖాళీ రోడ్లో 91 క్రూజ్ అవుతుంది స్పీడ్ అయితే. ఇంత అలాంటి రోడ్లో 91 అనేది చిన్న స్పీడ్. అంటే ఈ వెహికల్కి హెవీ అనుకోండి. ఒకవేళ 200 cc 400 cc అనేది 91 అనేది చిన్న స్పీడ్ అది. కానీ రోడ్ మాత్రం చాలా ఖాళీ ఉందండి. చాలా పీస్ఫుల్గా, నిదానంగా, నిమ్మలంగా వస్తున్నాం మేము. బార్డర్ క్రాసింగ్. సో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మళ్ళీ ఒక బార్డర్ క్రాసింగ్. కర్ణాటకలో కూడా ఎంటర్ అయిపోయినాం. వెల్కమ్ బ్యాక్ టు కర్ణాటక. సో తెలంగాణ విడిచి కర్ణాటకలో కూడా అడుగు పెట్టేసాం ఇప్పుడే మన బండితో. సో అఫీషియల్ గా మనం కర్ణాటకలో కూడా ఎంటర్ అయిపోయాం. 6 months తర్వాత కర్ణాటకకి రావడం. అండ్ రెండోది ఏంటిదంటే, ఇక్కడే ఒక 30 to 40 కిలోమీటర్స్, అరౌండ్ 30 కిలోమీటర్స్ ప్లస్ మొత్తం మనం కర్ణాటకలోనే రైడ్ చేస్తాం. తర్వాత మనం మహారాష్ట్ర బార్డర్కి అయితే వెళ్ళిపోతాం అన్నమాట. సో మ్యాప్ ఇప్పుడు మన కర్ణాటకలో టాప్ మ్యాప్ లో మనం రైడ్ చేస్తున్నాము. ఇక్కడ నుంచి అరౌండ్ 30+ కిలోమీటర్స్ ఉంది, సేమ్ రూట్ అన్నమాట. తర్వాత మహారాష్ట్రకు కూడా అఫీషియల్ గా ఎంటర్ అయిపోతాం మనం. గైస్, మన సెకండ్ టోల్ గేట్ అన్నమాట ఇది కర్ణాటకలో. తెలంగాణలో ఫస్ట్ టోల్ గేట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కర్ణాటకలో సెకండ్ టోల్ గేట్. మనకు మళ్ళీ సపరేట్ రూట్ ఉంటుంది అన్నమాట, మీకు తెలిసిందే కదా. సరే, వామ్మో, జర పెద్దగా ఇస్తే ఏమన్నా ఏదో సొమ్మేమని పోతుందో పోదో మరి. పురుషుడికి ఇంత ఏదో బైక్ కరెక్ట్ పట్టే విధంగా ఇచ్చిండు. మీరే చూడండి ఎంత ఖాళీగా ఉందో మొత్తం. మళ్ళీ సేమ్ టు సేమ్. ఒకసారి సైడ్ చూడండి, మొత్తం జామ్. మళ్ళీ
అంటే యాక్చువల్గా హెవీ వెహికల్స్ మాత్రమే ఇక్కడ జామ్ అవుతుంది. నార్మల్ వెహికల్స్ ఒకటే వెళ్ళిపోతున్నాయి. ఓ కార్ పంక్చర్ అయినట్టుంది. ఇంకొక 60 కిలోమీటర్స్ ఇట్లనే రైడ్ చేయాల్సి వస్తుంది. మహారాష్ట్రకి అయితే వచ్చేసినాం. వామ్మో, యాక్చువల్గా చాలా అంటే చాలా షేర్ చేసేసుకోవాలా. మోటో వ్లాగింగ్ అయితే చాలా దాదాపు 150 కిలోమీటర్స్ అయితే మోటో వ్లాగింగ్ కూడా తీయబుద్ధి కాలేదు. చాలా వరకు అయితే నేను మోటో వ్లాగింగ్ అయితే తీయలేకపోయా, ఎందుకంటే చాలా రోడ్ అయితే చాలా డ్యామేజ్ అయిపోయింది. సో నేను ఆల్మోస్ట్ 150 కిలోమీటర్స్ దాకా మోటో వ్లాగింగ్ తీద్దామంటే గుంతలతోటి ఇక రోడ్లో మొత్తం చిన్న చిన్న కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది. ఆల్మోస్ట్ ఒక 150 టు అరౌండ్ 150+ కిలోమీటర్స్ మొత్తం రోడ్ డ్యామేజ్ అన్నమాట. అంటే మధ్యలో సేమ్ ఇలా రోడ్ ఉంది, మధ్యలో గుంతలు వస్తున్నాయి, మట్టి రోడ్ వస్తుంది. చాలా ఇబ్బంది అంటే చాలా ఇబ్బంది పడ్డాం మేమైతే. నైట్ ఒక 150 కిలోమీటర్స్ రావడానికి ఆల్మోస్ట్ అప్రాక్స్ 4 hours పట్టింది. అర్థం చేసుకోండి ఎలాంటి సిచ్యువేషన్ లో మేమైతే సోలాపూర్ రోడ్ ని అయితే క్రాస్ చేసాము. సో ప్రస్తుతానికి అయితే ఇది పూణేకి అయితే వెళ్తుంది. ఇంకా అరౌండ్ 150 కిలోమీటర్స్ అయితే ఉందన్నమాట. పూణే అరౌండ్ ఒక 2 hours లో రీచ్ అయిపోతాం. రోడ్ అయితే పర్లేదు, కానీ లైట్ అక్కడక్కడ అయితే చిన్న చిన్న గుంతలు అయితే ఉన్నాయి. వెళ్ళిపోతుంది అనుకోండి. సో లేట్ చేయకుండా అయితే లైక్ కొట్టండి అండ్ వీడియో నేను దాకా చూడండి. మనం పూణేకి వెళ్దాం. పూణే నుంచి ఇంకెక్కడికి ప్లాన్ చేద్దాం అంటే చూద్దాం ఒకసారి. అయితే మనకు హైదరాబాద్ నుంచి ముంబై రైడ్ అయితే మాకు బ్యూటిఫుల్ లొకేషన్ అయితే కనిపిస్తుంది అనమాట. పూణే నుంచి 150 కిలోమీటర్స్ అయితే ఉంటుంది ముంబై రైడ్ లో. సో మనకు అరౌండ్ 150 కిలోమీటర్స్ తర్వాత ఇంకొక 100 కిలోమీటర్స్ లోపల ఒక బ్యూటిఫుల్ లొకేషన్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా. నా బ్యాక్ సైడ్ అయితే ఒక బ్యూటిఫుల్ లొకేషన్ అయితే ఉంది. అండ్ ఇక్కడ రెండోది ఏంటంటే చాలా మంకీస్ ఉన్నాయి. చూసారు కదా గాయ్స్, ఇదైతే మన లొకేషన్. చాలా అంటే చాలా బాగుంది. యాక్చువల్ గా నాకు ఈ లొకేషన్ చూడంగానే శ్రీశైలంలో ఆక్టోపస్ వ్యూ పాయింట్ ఐడియా ఉంది కదా మీకు. ఒకవేళ చూడకుంటే మన ప్రీవియస్ బ్లాగ్స్ లో అయితే ఉంటుంది, చూసేసాను. సేమ్ అలానే అనిపించింది. సో అందుకోసం అయితే నేను ఇక్కడ వెహికల్ పక్క కాపేసి మాత్రం చూస్తున్నా. ఇక్కడ నుంచి మనకు అప్రాక్స్ ఒక 100 కిలోమీటర్స్ ఉంది. 100 లేదు, ఒక 80 కిలోమీటర్స్ ఉంది ముంబై. చూద్దాం మరి ముంబైకి వెళ్ళినాక మన అకామిడేషన్ ఏంటిది, ఏ విధంగా ఉంది, ఎట్లా ఎక్స్ప్లోర్ చేయాలనేది పూర్తిగా అయితే మీకు ఈ సిరీస్ లో అయితే చెప్తాను మీకు. సో మన వీడియోస్ ఏం మిస్ కాకుండా అయితే కంపల్సరీ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ అయితే ఆన్ చేసేసుకోండి.